శ్రీమాత్రే నమః. ఈరోజు 21వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 20వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖమాత్యంతికం అంటే సుఖం అంటే ఆనందం, మాత్యంతికం అంటే అంతం లేని, యత్తత్ ఏదైతే, తత్ అంటే అది అని. బుద్ధిగ్రాహ్య అంటే బుద్ధి గ్రహింపబడును, అతీంద్రియం ఇంద్రియములకు అతీతమైనది. వేత్తి తెలుసుకొని, ఎత్ర ఈ స్థితిలో, నా కాదు, చైవాయం ఖచ్చితంగా అతను, స్థితశ్చలతి స్థితుడై ఉండును, చలతి అంటే చలించుట, తత్వతః అంటే పరమసత్యము నుండి. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ చలించడు, చలితుడు కానే కాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకానికి ఒకసారి చెప్పుకుందాం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః.